దిశగా పోవాలా. ఈ అసెంబ్లీ నడుపుతున్న సభా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తానే మీరు మీ నాయకుని తీసుకురండి. మొదటగా వారిద్దరు టెస్ట్ చేసుకోవాలా, తర్వాత మనమందరం టెస్ట్ చేసుకోవాలి అధ్యక్ష. ధన్యవాదాలు. చేసుకోవాలి అధ్యక్ష, పారిపోవడానికి లేదు. అందరూ రావాలా, నాయకుడు రావాలా, సభా నాయకుడు రావాలా, ప్రతిపక్ష నాయకుడు రావాలా, మీ యువ నాయకుడు రావాలా, అందరికీ టెస్ట్ జరగాల. ప్రజలకి మెసేజ్ ఇవ్వాలా. మనం ప్రజలకి మనల్ని చూసుకుంటారు. వేల ప్రజలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏమైంది రాష్ట్రం? 10 ఏళ్ళు డ్రగ్స్మయమైంది రాష్ట్రం. ఈ రాష్ట్రం డ్రగ్స్మయమైంది, అంధకారం అయిపోయింది రాష్ట్రం, విచ్చలవిడిగా జరిగింది. దాన్ని 2 ఏళ్ళుగా అధ్యక్ష అతి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 2 ఏళ్ళుగా డ్రగ్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టంగా దీన్ని సూచనలు ఇస్తూ ఒక టీంని ఏర్పాటు చేసి డ్రగ్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈగల్ టీం పెట్టి ఇలాంటి తరుణంలో ఫామ్ హౌస్లో పట్టుబడ్డారు అధ్యక్ష. ఏం జవాబు చెప్తారండి మీరు? మీ నాయకులు కాదా? ఫామ్ హౌస్లో పట్టుబడదు మీ నాయకులు కాదా? ఏం జవాబు చెప్తారు అధ్యక్ష? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని తప్పు చేసిన వారు మీ వారా మా వారా కాదు. చట్టం అందరికీ సమానమే. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా. వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరం ఇవ్వాలా. ప్రజలు చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష మనము? అందుకే మా ప్రభుత్వం దీని మీద కట్టుబడి ఉంది అధ్యక్ష. నిర్దిష్టంగా వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదు అధ్యక్ష. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని తీసుకురావాలి. మీరు వత్తాసు పలకన్న నాయకులకి రండి, ముందు నిలబెట్టండి, బోండలు నిలబెట్టండి. డెఫినెట్గా చర్యలు అధ్యక్ష. అందరూ కావాలండి. అందరూ టెస్ట్కి రావాలా. గతంలో భయపడేదెవరో చూసాం, టెస్ట్కి రాకుండా భయపడేదెవరో చూసామండి. రండి. చాలామంది నేను అందుకే చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్లీజ్ ఇది సమస్య కాదు అధ్యక్ష. పెట్టండి, అందరిని లైన్లో పెడతా. టెస్ట్ చేయించుకోవాలా. ప్రజలకు ఒక మార్గం, ఒక మంచి ప్రభుత్వంతో పాటు డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని, శాంతి భద్రతల్ని కాపాడాలని. ఇలా విదేశీ పెట్టుబడులు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మూసి పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష. మూసి కంపు కొడతా ఉంటే పెట్టుబడులు ఉన్నారు. మొత్తం 2,000 కోట్లు అవుతే దాన్ని 20,000 కోట్ల నొకరు 70,000 కోట్లు. గాంధీ మహాత్ముడు అధ్యక్ష, గాంధీ మహాత్ముడు మనం గౌరవించిన నాయకుడే కాదు, యావత్ ప్రపంచం. మేము అంబేద్కర్ విగ్రహాన్ని ఆస్వాదించాం. మేము సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు పెట్టాము అధ్యక్ష. అంబేద్కర్ పేరు పెట్టాము. ఆనందిస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నాం. పూలే విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. సర్వాయి పాపన్ విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. పూలే విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. దేశానికి రాష్ట్రానికి సేవలు అందించిన మహానుభావులందరినీ గౌరవించుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇలా గాంధీ మహాత్ముడు యావత్ ప్రపంచం గౌరవించే మహానాయకుడు అధ్యక్ష. అలాంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని వారి సందేశాన్ని యువతరానికి ఇస్తామంటే దాంట్లో కూడా రాజకీయం ఎంత అవుతుంది అధ్యక్ష? గాంధీ స్మారకానికి, గాంధీ విగ్రహానికి 70 నుంచి 100 కోట్లు అవుతే 5,000 కోట్లను విష ప్రచారం. మూసి మొత్తం ప్రక్షాళన ఫస్ట్ దశకి 7,000 కోట్లు అవుతే 70,000 కోట్లను ప్రచారం సోషల్ మీడియాలో. ఇంత దిగజారితే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పండి. మా నుంచి తప్పులైతే కూడా సరిదిద్దు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఎవరు ప్రజాస్వామ్యానికి అతిథుడు కాదు. మేము తప్పు చేస్తే సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. నేను కానీ, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రివర్గ సభ్యులు కానీ తప్పులు జరిగితే సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం. ఒక మెట్టు దిగుతాం అధ్యక్ష, తప్పేం లేదు. కానీ మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజల్ని తప్పుదోరబట్టి నిరంతరం
తప్పుడు ప్రచారాలు చేసి ఇక డబ్బులు ఉన్నాయి కదా అని సోషల్ మీడియా మీద వందల కోట్లు హెచ్చించి